టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప టీ దురూలు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13,500 స్క్రీన్స్ పుష్ప 2 కోసం కేటాయించినట్లు సమాచారం. ఇందులో మన దేశంలోని 8,500 స్క్రీన్స్ ఉండగా ఇతర దేశాల్లో 5,000 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో పుష్ప 2 టికెట్ల రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ల రేపు పెంపు విషయంపై అనుమతులు కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో నవీన్ ఎర్నేని ఈ విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంప్రదించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపాడు. దీంతో సింగిల్ స్క్రీన్ ధర ప్రస్తుతం ₹175 ఉండగా దీంతో పుష్ప 2 మొదటి రోజే దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా నవంబర్ 17న పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇటీవలే పుష్ప 2 షూటింగ్ పూర్తిగాక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సింగిల్ స్క్రీన్ ధర ప్రస్తుతం ₹175 ఉండగా ₹300, మల్టీప్లెక్స్ లో ₹270 ఉండగా $425 లేదా అంతకంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పుష్ప 2 మొదటి రోజే దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.